సో ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు మా జీవికే సంస్థల గురించి అందరికీ మీ ఎక్స్పీరియన్సెస్ మీ అనుభవాలు ఒకసారి? బాలనగర్ నుండి వచ్చాను. మా పాప MBBS సెకండ్ ఇయర్ కాస్పియన్ యూనివర్సిటీలో చదువుతుంది. చాలా కన్సల్టెన్సీలు తిరిగాను. షర్మిల మేడం పంపించారు మమ్మల్ని కన్సల్టెన్సీకి. సార్ కొంచెం చేస్తారు, కొంచెం ఏదైనా చూసుకుంటారు, ఆ సార్ని కలవండి, తనని కలవండి అని చెప్పారు. అందుకే ఈ కన్సల్టెన్సీకి వచ్చాం. చాలా కన్సల్టెన్సీ తిరిగాము, నచ్చలేదు. ఇంకా మేము లోన్కి కూడా వెళ్ళాము, సార్ హెల్పింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మేము కొంచెమే అమౌంట్ కట్టాము. సార్ ఎగ్జామ్స్కి దానికి దీనికి కొంచెం హెల్పింగ్ చేశారు. మీకు బాగా నచ్చిన విషయం ఏమిటి ఇక్కడ చెప్పండి, అందరికి గట్టిగా చెప్పండి, మిగతా పేరెంట్స్ అందరికి ఒక్కసారి. అక్కడ కొంచెము ఆడపిల్లకైనా బాయ్స్కైనా గర్ల్స్కైనా సేఫ్టీ, ఫుడ్ కానీ ఇండియన్ ఫుడ్ చాలా బాగుంటుంది. పాప కూడా మమ్మీ ఇక్కడ బాగుందని చెప్పేది. మొన్ననే వచ్చి వెళ్ళింది, 1 మంత్ అవుతుంది. పాప వచ్చి కూడా 1 మంత్ అవుతుంది, వచ్చి వెళ్ళిపోయి. మీ పాప చిక్కిపోయినట్టు అనిపించిందా, బాగానే ఉన్నట్టు అనిపించింది? ఆ విషయం చెప్పండి మాకు ఇప్పుడు అందరికీ గట్టిగా. చిక్కిపోయినట్టు ఏం అనిపించలేదు, బాగుంది. సార్ మాత్రం చాలా హెల్పింగ్ చేస్తారు. దేనికైనా అమ్మ మీరు బాధపడకండి, మేము ఉన్నాం కదా. ఎగ్జామ్స్లో కానీ ఎక్కడైనా సార్ చాలా హెల్పింగ్ చేసేది. నేనే భయపడి కాల్ చేసేదాన్ని, సార్ ఫీజు కట్టలేదు కదా సార్, ఎగ్జామ్స్ ఎట్లా సార్ అని అడిగాను. అడిగితే లేదమ్మా నేను చూసుకుంటా అని చెప్పారు సార్. లేదు, మీ పిల్లల్ని ధైర్యంగా పంపించవచ్చు, భయపడని అవసరం లేదు. సార్ దేనికైనా ముందుంటారు, హెల్పింగ్ చేయడానికి అయితే చాలా ముందుంటారు. అదైతే మాకు చాలా నచ్చింది. అసలుకి మాకు ఇంకా లోన్ ప్రాసెస్ కూడా అవ్వలేదు. చాలా బ్యాంక్స్ తిరిగాను. తిరిగిన తర్వాత సార్ దగ్గరికి వచ్చి అడిగితే సారు బ్యాంక్ వాళ్ళతో కూడా మాట్లాడి మాకు లోన్ వచ్చే ఏర్పాటు కూడా చేస్తున్నారు. వండర్ఫుల్.